గంగా టీవీ ఛానల్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గంగా టీవీ ఛానల్ మరొక ఛానల్ని ఈ రోజున కొత్తగా చక్కగా ఈ 2026 ఉగాదికి ప్రారంభం చేసుకుంటున్నాం. అదే ఓం. ఈ యొక్క ఛానల్లో ఆధ్యాత్మిక ప్రవచనములు, పూజా విశేషాలు, భక్తి సంబంధించిన విశేషాలు, తిథివార నక్షత్రాలు మరియు ధర్మ సందేహాలను కూడా ఈ యొక్క ఛానల్లో ప్రచారం చేస్తూ ఉంటుంది. అలా ముందుగా ఉగాది సందర్భంగా ప్రారంభం చేస్తున్నటువంటి ఈ ఓం ఛానల్ని ముందుగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసుకుందాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనః. ముందుగా మొదటి రాశి మేషరాశి. మేషరాశి యొక్క వారి యొక్క ఆదాయ వ్యయాలు అవి ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటుంది. ఈ యొక్క వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలానే చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5 అంటే 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. రాజపూజ్యం 2, అవమానం 4. ఒక ఇద్దరు కనుక గౌరవిస్తే 4 అవమానిస్తారు. ఈ యొక్క రాశి యొక్కది ఫలితాలు. వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ యొక్క వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి. ఆదాయం 5 అంటే 5 రూపాయలు సంపాదిస్తే వ్యయం 14 రూపాయలు ఖర్చు పెడతారు ఈ రాశి గల వాళ్ళు. రాజపూజ్యం 5 కనుక గౌరవిస్తే 4 చేత అవమానపడతారు. అవమానం 4. ఈ యొక్క వృషభ రాశి యొక్క ఫలితాలు. అలాగే మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే 8 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు. ఒక్కరు గౌరవిస్తే 7 చేత అవమాన పడతారు అని ఈ యొక్క ఆదాయ వ్యయం, రాజపూజ్యం, అవమానం యొక్క అర్థం అన్నమాట ఇది. తర్వాత తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వారి యొక్క ఆదాయ వ్యయాలు ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి యొక్క ఫలితాలు. సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదము ఉంటుంది సింహరాశిలో. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఆదాయం 5 రూపాయలు సంపాదిస్తే వ్యయం 5 రూపాయలు అలాగే ఖర్చు పెడతారు. రాజపూజ్యం 7 అంటే 7 కనుక గౌరవిస్తే అదే 7 ఈ రాశి గల వాళ్ళ సంబంధించిన వాళ్ళని అవమానిస్తారు సింహరాశి. అలాగే తదుపరి కన్యారాశి. కన్యారాశిలో 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఉత్తర అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తదుపరి రాశి తులారాశి.
చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో విశాఖ, జ్యేష్ఠ, అనురాధ, జ్యేష్ఠ ఉంటాయి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 7. తదుపరి రాశి ధనువు రాశి. ఇందులో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటాయి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము ఉంటుంది ఈ ధనువు రాశిలో. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6 ఈ ధనువు రాశి వాళ్ళకి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. తదుపరి రాశి మీనరాశి. పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా ఈ 12 రాశుల యొక్క వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఈ సంవత్సరం పరాభావనమ్మ సంవత్సరం ఈ రకంగా ఉంది. ఓం తత్సత్. మంగళం శ్రీ 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 శ్రీ.